ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ స్పీకర్ సీఎంపై నిందలు వేయడం సరికాదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గతంలో చాలా పార్టీలు ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేశాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటున్న జగన్ రేపు సీఎం పదవి ఇస్తే వస్తానంటారేమో అని ఎద్దేవా చేశారు. ఆయన అసెంబ్లీకి వస్తే లిక్కర్ స్కామ్, హౌసింగ్ కుంభకోణం ఇలా దేనిపైనైనా చర్చకు సిద్ధమని సోమిరెడ్డి అన్నారు. 10% స్ట్రెంగ్త్లో వస్తే ప్రతిపక్ష హోదా, అది రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలకి 26 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. విజయనాథ్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్కి 30 సీట్లు రావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే 26 వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి ఇంట్లో కూర్చోలే. మా ముఖాలు చూడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా బోటోళ్ళ ఫేసులన్నీ చూసే ధైర్యం లేదు. అదేమంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు ఈరోజు అడుగుతున్నావు? ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకు లేదని అడుగుతావు? ఎక్కడన్నా ఉందా డెమోక్రసీలో అంటాను. ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. నేను వస్తే ఫుల్ టైం ఇస్తారా అంటాడు. అంటే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుకుంటూ కూర్చోవాలన్నా? 10% కూడా రాలేదు. ఓ 10% టైం స్పీకర్ గారిని మేము కూడా అడుగుతాం. దేని మీద చర్చ చెప్పు, రా మాట్లాడతాం.